ఈ మధ్య సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు సంగారెడ్డి వచ్చిందని ఎట్లా తెలుస్తుందంటే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఊ అంటే ఆ అంటే సింగూరు నీళ్ళ గురించి మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని, మా గౌరవ ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే అన్న ప్రభాకర్ అన్న గారు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గారిని ఊరికే విమర్శిస్తున్నారు. అంటే అలా వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే 3 నెలల నుంచి ఎమ్మెల్యే అయినాక ఇక్కడ వచ్చిండు హాజరైండి అంటే మాకు తెలుస్తుంది. లేకపోతే అసలు సంగారెడ్డిలో ఉంటుండా, మరి ఎక్కడ ఉంటుండో తెలియదు. దాదాపు 3 నెలలు అవుతున్నది. 6-7 ప్రెస్ మీట్లు పెట్టిండంటే సంగారెడ్డికి గెలిచిన నుంచి 6-7 సార్లు వచ్చిండని చెప్పేసి మాకు అర్థమవుతుంది. మేము కూడా డైరెక్ట్ రాసుకున్నాం, ఎన్నిసార్లు పెట్టి ఇది మాట్లాడినాం. మేము ఈరోజు డైరెక్ట్గా జగ్గారెడ్డి గారికి అడుగుతున్నాం, మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, 10 సంవత్సరాలు 3 ముఖ్యమంత్రుల కింద పనిచేసినారు, 3 ముఖ్యమంత్రులను కూడా సంగారెడ్డికి తీసుకొచ్చారు. ఆ రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు నీళ్లు పారించారు, ఎంతమంది ఇండ్లకు ఎంతమందికి నిర్విరామంగా నీళ్ళ సప్లై ఇస్తున్నారు. ఈరోజు సదాశివపేటలో ఇప్పుడు చూసినా, ప్రతి రోడ్లో చూసినా నల్ల గుంతలు కనిపిస్తున్నాయి. ఆ రోజు మంజీరా గురించి మీరు పైపులు దవ్విర్రు, ఇప్పటికి కూడా రోడ్ల మీద పైపులు కనిపిస్తాయి. అటు సైడ్ ఆత్మకూరు సైడ్ వెళ్తుంటే ఇప్పటికి కూడా రోడ్ల మీద పైపులు కనిపిస్తాయి. అంటే మీరు ఏ విధంగా కార్యక్రమాలు చేసారో ఈరోజు తెలుస్తుంది. ఆ రోజు దామోదర్ గారు ఎడమ కాలువ పెట్టేసి పెద్దగా చేసి భగీరథ అప్పుడు చేసేసి కాలువ చేసి నీళ్లు సప్లై ఇస్తే మీరు కుడి కాలువ అని చెప్పి సింగూరు దగ్గర తవ్వి ఒక్క ఎకరమైన నీళ్లు వారించిన మీరు ఆ టైంలో అని చెప్తున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక విజన్ తోటి, లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి ప్రతి ఎకరా నీళ్ళు అందేయాలని చెప్పేసి కాళేశ్వరం డ్యామ్ని ఈరోజు ప్రారంభించారు. ప్రతి ఇంటికి నీళ్ళు అందాలని చెప్పేసి మిషన్ భగీరథని ఈరోజు ఆలోచన చేశారు. ఆ విధంగా ఒక దృఢమైన సంకల్పంతో, ఫ్యూచర్ ప్లాన్ తోటి కార్యక్రమాలు చేయించుకుంటారు. కాబట్టి ఈరోజు కొన్ని సమస్యలు మనకు రావచ్చు. ఎందుకంటే మన అదృష్టమో దురదృష్టమో దాదాపు 2 సంవత్సరాలు వర్షం సరిగా లేదు. వర్షం సరిగా లేనందువల్ల, ఎందుకంటే మాంజిరా మన దగ్గర పుట్టింది కాదు, మన దగ్గర వచ్చింది కాదు, ఆ మహారాష్ట్ర నుంచి అటు సైడ్ నుంచి కర్ణాటక నుంచి నీళ్ళు వస్తాయి. మహారాష్ట్రలో వర్షాలు ఉంటే మనకి ఇక్కడ వస్తాయి. ఇక్కడ కూడా వర్షాలు లేవు కాబట్టి ఇక్కడ మాంజిరాలో నీళ్ళు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఏ నదిలో చూసినా కానీ సగటు కంటే చాలా దిగువన ఉన్నాయి నీళ్ళు. ఈరోజు నీళ్లు లేకపోవడానికి కారణము హరీష్ రావు గారు అంటారు, నీళ్లు లేకపోవడానికి కారణము కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటారు. మీరు ఒకటి మాట్లాడేటప్పుడు ఒకటి కరెక్ట్గా ఆలోచన చేయండి. దానికి కారణం ఎవరు కాదు. ఆ సమయంలో మనకు దాదాపు 2 సంవత్సరాల నుంచి వర్షాలు రాలేవు కాబట్టి నీటి ఎద్దడి వచ్చింది. మీరు అప్పుడు మరి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిర్విరామంగా మాంజిరా నుంచి నీళ్ళు హైదరాబాద్కు తరలించి మరి అప్పుడు ఏ రోజు ప్రశ్నించలేవు. ఆ రోజు ఎప్పుడు కూడా మాకు సంగారెడ్డిలో నీళ్ళు తక్కువ అని చెప్పి ఏ రోజు అడగలేవు, సదాశివపేటలో నీళ్ళు అని చెప్పి ఏ రోజు అడగలేవు, మరి రైతులకు నీళ్ళు అంత లేవని అడగలేవు. మరి కుడికాల్లో తవ్వినప్పుడు కుడికాల్లో ఒక్క నీటి చుక్క కూడా ఆ రోజు అందిలేవు. ఈరోజు రైతుల పక్షాన నేనున్నా, మహిళల పక్షాన నేనున్నా చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు జగ్గారెడ్డి గారు. ఈరోజు మీరు ఆలోచించాలి. ఏదో మీరు మొన్న కన్నులట్టపై మీరు మొన్న గెలిచారు, ఆ ట్రక్కు పుణ్యాన తూర్పు జగ్గారెడ్డి అంటే ట్రక్కు జగ్గారెడ్డి అని చెప్పి మొత్తం కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరు అంటున్నారు. ట్రక్కు పుణ్యాన మీరు గెలిచి ఈరోజు మీరు ప్రతిదానికి ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, ఈరోజు మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అసెంబ్లీలో పోవాలి, మాట్లాడాలి. ఆ ప్రభుత్వం పెద్దలందరూ ఉంటారు, మంత్రులందరూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరి ముందట మాట్లాడాలి. ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ముఖ్యమంత్రికి ఎట్లా తెలుస్తుంది, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలి, పోవాలి అని చెప్పేసి ఒకటి మీరు మీ ఎన్నుకున్న వర్గీయులతో ఈరోజు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు రోజు మానుకోవాలి. దాదాపు 4 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే ప్రభాకర్ గారు నుండి 2000 కోట్ల పైచలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మరి మీరు 10 సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు? ఒకసారి మీరు అన్నారు కదా అంబేద్కర్ చౌక్ మీద మాట్లాడదామా? మరి వస్తారా? మరి మీరేం చేసారో ఆలోచన చేసుకోండి. ఆ రోజు మనం సింగూరు నుంచి నీళ్లు తరలించడానికి కారణము మన తెలంగాణకు అత్యధికంగా వడ్లు ఇచ్చే ప్రాంతం నిజామాబాద్ ప్రాంతం. నిజామాబాద్ జిల్లాలో దానికి శ్రీరామ్ సాగర్ కింద ఉన్న భూములు ఆ రోజు ఓరేసుకొని తీవ్రంగా నష్టపోతుంటే ఆ రోజు మనం తప్పని పరిస్థితుల్లో క్యాబినెట్ నిర్ణయం చేసింది. మొత్తం ప్రభుత్వం పెద్ద ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి నిర్ణయం చేసి ఆ రోజు నీళ్లు సప్లై చేశారు. ఈరోజు ఏమంటావు? హరీష్ రావు గారి వల్ల నీళ్ళు వస్తలేవు, ప్రభాకర్ రెడ్డి గారి వల్ల నీళ్ళు వస్తలేవు అని చెప్తున్నారు. మీరు ఊరికే కళ్ళబొల్లి కబులు చెప్పకండి. ఏ రోజు మీకు దుబ్బాక గుర్తు రాలేదు, ఏ రోజు గజ్వేల్ గుర్తు రాలేదు. ఈ రోజు ఎందుకు గుర్తు వస్తుంది గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట మీదకి ఇవన్నీ? ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ వస్తున్నది. ఎంపీ ఎలక్షన్లో నిర్మలా జగ్గారెడ్డి గారిని మీరు నిలబెడదామని ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీకు కొత్తగా గుర్తు వస్తున్నది. మీరు కారణాలు వెతుకుతున్నారు. కారణాలు వెతకగానే ఈరోజు అభివృద్ధి పక్షాన ప్రజలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఈరోజు కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరాన్ని నీళ్ళు అందిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. ఈ సంవత్సరంలో కంపల్సరీ అవుతున్నది. మళ్ళీ ప్రతి ఇంటికి ఆడపడుచుకు నీళ్ళు అందిద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సంకల్పంతో ఉంటున్నారు. మీకు తెలుసు మెడికల్ కాలేజ్ ఎట్లాగో ముఖ్యమంత్రి గారు సంగారెడ్డి మీటింగ్లో చెప్పారని చెప్పేసి
అసెంబ్లీలో మీరు అడిగారు మెడికల్ కాలేజ్ గురించి మరి అప్పుడే మీరు అడగాల్సిన సిగ్గుల్లో నీళ్ళు ఎందుకు ఇవ్వలేరని చెప్పేసి. ఎందుకంటే ముఖ్యమంత్రితో మాట్లాడే సత్తా లేదు, దమ్ము లేదు మీ దగ్గర, అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేదు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడిపోదాం ఏదో చేసిపోదామని మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీ తప్పులని కూడా కరెక్ట్ లెక్కించుకుంటూ పోతే ఒక చార్ట్ ఇంత అవుతుంది. నేను ఇంతకుముందు ప్రెస్ మీట్ ముందు రాసిన ఇంత పెద్ద లిస్ట్ అయింది. అంటే ఆలోచన చేస్తే ప్రతి కాన్స్టిట్యూన్సీ ప్రతి కార్యకర్త కూడా ఆలోచన చేస్తున్నాడు. ఈరోజు ఎందుకు జగ్గారెడ్డిని మళ్ళీ మేము ఎన్నుకున్నాం, ఈరోజు మేము తప్పు జరిగింది, రాష్ట్రం అంతా టీఆర్ఎస్ పక్షాన ఉంది, మేము ఈరోజు ఎందుకు ఎన్నుకున్నామని చెప్పేసి ఈరోజు చాలామంది ఆలోచనలు పడ్డారు. ఏదో మీకు అవకాశం వచ్చింది, మంచి సదావకాశం, మళ్ళీ మీకు పునర్జన్మించారు. ఎందుకంటే ప్రతి మీటింగ్లో చాలా సందర్భాల్లో మీరు ఏడ్చారు, చాలా సందర్భాల్లో నాకు ఈ అవకాశం ఇవ్వండి లేకపోతే నన్ను జైలు వేస్తారు అదేస్తారంటే చాలామంది సానుభూతి పరులు ఓటేసి మిమ్మల్ని గెలిపించారు. మీకు గొప్ప అవకాశం అనుకోండి, మీరు గొప్ప అవకాశం అనుకోండి, అసెంబ్లీలో లేవనెత్తండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ప్రగతి భవన్కి వెళ్ళండి, సెక్రటరీకి వెళ్ళండి, మాట్లాడండి, సమస్య లేదండి. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటే మన హరీష్ రావు గారు మా మంత్రివర్యులు రాష్ట్రం మొత్తం అతన్ని కితాబ్ పంచుతున్నారు, రాష్ట్రం మొత్తం అతన్ని మెచ్చుకుంటున్నారు. కాళేశ్వరం గొప్ప సక్సెస్ అని చెప్పేసి కేంద్ర మంత్రులు వచ్చేసి మెచ్చుకుంటున్నారు. మళ్ళీ మిషన్ భగీరథ గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. మరి ఈరోజు మీకు ఒక్కరికి ఏమైంది? ఏదో ఒకటి మీకు కావాలి, రాజకీయంగా ఎవరిని వాళ్ళు విమర్శించాలని చెప్పి ఇప్పుడు విమర్శించే సమయం కాదు. మీకు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు మీకు టైం ఉంది. మీరు ప్రజలతో ఉండండి, రోజు రండి, ప్రజలతో మాట్లాడండి, సమస్యలను తెలుసుకోండి, ప్రజల పక్షాన్ని మాట్లాడే ప్రయత్నం చేయండి. కానీ ఊరికే లేనిపోని విమర్శలు చెప్పేసి చేస్తే మాత్రం మేము సహించమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకోటి, మీరు ఇప్పుడు మీ ఇంకోటి ఎలక్షన్ టైంలో మీరు ఏం చేశారంటే 40,000 ప్లాట్లు ఇస్తామని చెప్పింది. ఇంతకు నియోజకవర్గంలో 40,000 హౌస్ హోల్డ్స్ అని ఉన్నాయా? అంతమంది దారిద్ర రేఖల కింద ఉన్నారా 40,000 కుటుంబాలు? మన కాన్స్టిట్యున్సీలో జనాభానే ఓటర్లే 2 లక్షల మంది, అంటే జనాభా దాదాపు 3 లక్షల మంది జనాభా ఉంటుంది. అంటే దాదాపు ఇంచుమించు ఒక 50,000 గృహాలు ఉంటాయి, 50,000 60,000 గృహాలు ఉంటాయి. అంటే దారిద్ర రేఖ కంటే కిందున్న గృహాలు ఎక్కువ అంటే కూడా 5,000 6,000 10 మంది ఉంటాయి. అంటే మీరు ఏం చేస్తారంటే కల్లుబొల్లి కబుర్లు చెప్పేసి 40,000 ఇల్లు ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసినారు. ఈరోజు వాటి గురించి ప్రణాళిక చెప్పండి, వాటి గురించి ప్రెస్ మీట్ చెప్పండి. మేము ఇట్లా చేస్తున్నాము, ఇట్లా వీళ్ళ దగ్గరికి పోయినాము, ఈ మంత్రి దగ్గరికి పోయినాం, వాళ్ళ దగ్గరికి పోయినామని చెప్పండి. మీరు ఎలా చేస్తున్నారు, 40,000 గృహాలు ఎట్లా ఇస్తున్నారు, పట్టాలు ఎట్లా ఇస్తున్నారు, ఏ నుంచి భూమి తీసుకుంటారు అది చెప్పండి. ఎందుకంటే ఎలక్షన్ ప్రామిస్ని మీరు ఏ విధంగా నెరవేరుస్తున్నారు? ప్రతిరోజు మీరు దసరా పండుగ ఉంటుందని చెప్పారు. దసరా పండుగ ఏమో కానీ ఇప్పుడు శివరాత్రి వస్తున్నది, మేము ఇంకా జాగారం చేస్తాం, ప్రజలంతా ఎప్పుడు వస్తారు జగ్గారెడ్డి అని చెప్పి జాగారం చేస్తున్నారు ఈరోజు ఇప్పటిదాకా. దసరా ఉత్సవాలు కాదు, ఏం లేదు, ఏమేం చేస్తారని చూస్తున్నారు. ఇంకోటి ప్రతి ఇంటికి ఏటీఎం ఇస్తా అన్నారు, ప్రతి గల్లీకి ఏటీఎం ఇస్తా అన్నావు. మరి ఎక్కడ ఏటీఎం ఉన్నాయి, ఏడున్నావు, అసలు అందుబాటులో లేవు. నువ్వు ఎనీ టైం మనీ ఇడిచిపెట్టు, ఎనీ టైం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు, మరి లేవు. మరి ఎక్కడ కూడా అది ఆలోచన చేయాలి మీరు. ఇంకోటి మొన్న మా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ గారు సత్యనారాయణ గారు అడిగారు, కార్గిల్ యుద్ధం సమయంలో మీరు అందరి దగ్గర చందాలు వసూలు చేసిండ్రు, చందాలు వసూలు చేయండి మిలిటరీ వాళ్ళకి ఇవ్వలేదని అడిగారు. మరి మొన్న ప్రశ్నిస్తే మీరు ఎందుకు జవాబు చెప్తలేరు? దాన్ని ఎందుకు జవాబు ఈరోజు దాడగొడుతున్నారు మీరు? ఆయనకు ఆ డబ్బులు ఇచ్చినా ఈ డబ్బులు ఇచ్చినా అంటే ఆ సందర్భంలో ఏం చేసినా మీకేంది, కానీ ఈరోజు ఆ ప్రశ్నకు ఎందుకు జవాబు చెప్తలేవు? ప్రశ్నకు జవాబు చెప్పు, ప్రశ్నను తప్పుగా పట్టడానికి కాదు. ఎవరైనా ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పే ప్రయత్నం మీరు చేయండి. ఇంకోటి, మీరేదో అది చేసినాం ఇది చేసినాం అంటారు, కానీ ఇప్పటికి కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము 4.5 సంవత్సరాల్లో తీవ్రంగా ప్రయత్నం చేసి సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అన్నీ తీసుకొచ్చి ఇది చేసే పరిస్థితి ఉన్నది. మనకి ఈరోజు అవకాశం వచ్చింది. జగ్గారెడ్డి గారు మీకు ప్రజలు ఇచ్చారు, 5 సంవత్సరాల టైం ఉంది. ఒక ప్రణాళికతో ప్లాన్ చేసుకోండి. అధికారం టీఆర్ఎస్ ప్రభుత్వం మాతో ఉంది, కలిసి రండి, పని చేద్దాము. ఏదైనా సరే ప్రజల గురించి మనం చర్చ చేద్దాము. మనకు మెడికల్ కాలేజ్ సాధించుకుందాం, మనం అభివృద్ధి పథకాలు ఏమైనా తీసుకొద్దాము, మనకు రోడ్లు కావాలి, నీళ్లు కావాలి, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుందాం. కానీ పూర్తి విమర్శలు ఆపాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. జై తెలంగాణ. आज मैं मुख्तसर अंदाज में मुकामी संगारेड्डी एमएलए जनाब जग्गारेड्डी साहब जो आवाम को 2019 के इंतखाबात में जो झूठ और सच का मुजाहरा करते हुए तमाम झूठे वादे करके जो इक़्तिदार में आए हैं, मैं उनसे एक ही अदबन गुजारिश करूंगा कि तनकीदें करने और इलेक्शन के नमूने में बयानबाजी करने के बजाय 5 साल का वक्त आपको आवाम दिए हैं, मेहरबानी करके आवाम के मसाइल पे जुस्तजू कीजिए और आवाम से जुड़ के
जैसा कि हमारे दोस्त नागेश ने बताया कि आवाम के जो तकालीफ दूर करने का आप जो वादा करके लोगों को गुमराह करके जो वोट लिए हैं, आप इससे पहले 10 साल दौर हम देख चुके हैं जगाड़ी साहब आपका। मैं सदाशिवपेट का मैं एक ज़माने से सियासत कर रहा हूँ यहाँ पे। हम कई मसाइल आपके सामने रखे थे, पार्टी को बालाए ताह रख के हमारा जो मुकामी एमएलए है हमारी नुमाइंदगी कर रहा है बोल के आपके सामने मसले कई मसाइल रखे। आप बताइए कोई एक सदाशिवपेट के मुसलमानों का मसला, एक लाख रुपए का काम या 10,000 का कोई एक पब्लिक का काम करे कि आप बता दो। आप जब भी आए सदाशिवपेट को आए संगारेड्डी को आए एक ही बात बोले, 15 दिन में पानी आ रहा, नल के टैक्सा न को बनो, नल बिल नहीं बनना, और हो सके तो ये टैक्सा माफ़ करा दे तो वो करा दे। तो झूठे सच्चे बातें बोल के आप आवाम को गुमराह करें और खाली पीली चंद लोगों को भीख दे के धोखेबाजी के बातें झूठे प्रोपेगेंडे करने के बजाय आप आज भी वही जो तो धोखेबाजी के काम करना चाह रहे हैं। हम आपसे अदबन गुजारिश कर रहे हैं कि आपको एक हमदर्द हुकूमत काम कर रही है केसीआर साहब की, जो आवाम के तमाम तबक़ात को लेकर उन्होंने किसी तबके को नज़रअंदाज किए बगैर उनकी तरक्की के लिए काम कर रहे हैं। आप उनसे जुड़ जाइए। आप कभी हरीश राव गलत है, कभी केटीआर गलत है, कभी केसीआर गलत है बोले, अब आके केसीआर गलत, केसीआर अच्छा आदमी है, केटीआर अच्छा आदमी है, हरीश राव गलत रास्ते पे डाल रहा और नुकसान कर दिया हमारे संगारेड्डी को कर रहे। अब जबान संभाल के बात करो, किधर बात कर रहे हैं आप, क्या हैसियत है आपकी। लिहाजा आप करने का काम करो। झूठे सच्चे बातें इलेक्शन में कहे जाते हैं, अब इलेक्शन नहीं है, मेहरबानी करके आप आवाम की खिदमत और आवाम के काम और आवाम की भलाई का काम करके दिखाइए। मैं बार बार बोल रहा हूँ आपको कि सदाशिवपेट में आप एक नए पैसे का काम नहीं करें, ना मुसलमान का करें ना किसी दीगर तबक़ात का करें। आप मेहरबानी करके, संगारेड्डी में बहुत सारे मसाइल है, सदाशिवपेट टाउन में है, मंडलों में भी मसाइल है। ये केसीआर साहब की हुकूमत जो तमाम तबक़ात के फलाही कामों में सरगर्म हिस्सा ले रही है, आप मेहरबानी करके तनकीदों के बजाय हुकूमत के जो स्कीमात चल रहे हैं, जो तरक्याती काम कर रही है केसीआर साहब की हुकूमत, उसका एतराफ़ करो, उसको मान लो कि केसीआर साहब सही काम कर रहे हैं और जुड़ के आप एक मामूली एमएलए हैं, आप एमएलए की हैसियत से आप जुड़ के आवाम की भलाई के काम करें। मेहरबानी करके तनकीद करेंगे तो बड़े लोगों पे आप तनकीद करने के बजाय आप अपनी हैसियत में रहकर बात कीजिए। मैं ये कहते हुए इजाज़त चाहूँगा। जय तेलंगाना। డాన్సర్లు మాట్లాడుతూ మరి చింత ప్రభాకర్ గారు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి ఒక మాట మాట్లాడారు. అర్థం చేసుకునే వానికి తెలుస్తుంది మాటలు ఏంటనేది. ఎందుకంటే ప్రభాకర్ గారు మాట్లాడింది ఏంటంటే 40 కోట్లు రిలీజ్ చేస్తున్నాము, పటాన్చెరు నుండి కాళేశ్వరం వాటర్ తీసుకొని వస్తాము, ఎవరికి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేస్తాం అనే విషయాన్ని ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, అవి ఇవి మాట్లాడుతున్నారు, పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారు. పర్సనల్ ఎవరు మాట్లాడారండి? పర్సనల్ మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు నీ చరిత్ర ఏందని. నీ చరిత్ర ఏంది గుర్తుపెట్టుకోను. ఎవరి చరిత్ర ఏందనేది సంగారెడ్డి ప్రజలకు తెలుసు. ఎన్నికల ముందు ఏం చెప్పినావు? 2014 ఎన్నికల ముందు ఇంటింటికి మంచినీళ్ళు దాపకపోతే మళ్ళీ ఎలక్షన్లో నిలబడను, ఓట్లే అడగనికి రాను అని చెప్పినావు. ఎక్కడ పోయింది నీ మాట? ఇదేనా? 2018 ఎన్నికల్లో నేను ఇప్పుడు డబ్బులు ఇస్తే మీకేమన్నా చేస్తే నన్ను వాళ్ళు పట్టుకుంటారు, వీళ్ళు పట్టుకుంటారు. ఎన్నికలు అయినాక కేసీఆర్కు చుక్కలు చూపిస్తా, హరీష్ రావుకు చుక్కలు చూపిస్తా, అందరికి చుక్కలు చూపిస్తా అనుకుంటూ ఈరోజు గెలిచినాక ఏదో ఒక ట్రక్ పుణ్యాన నువ్వు ఈరోజు గెలిచి ఈరోజు ప్రభాకర్ గారి నుంచి మీ అంచోరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ప్రభాకర్ గారి కాలు గోటితో సమానం బిడ్డ. నువ్వు జాగ్రత్త. అంజనేయులు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంటింటికి ఏటీఎం పెడతా అన్నాడు. ఎక్కడ పోయింది ఏటీఎం? ఇంటింటికి ఏటీఎం పెడతా అన్నాడు. ప్రతిరోజు దసరా పండుగ అన్నాడు. ఏది దసరా? ఈ ఓటర్లకు పరిమితమైన ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈరోజు ఓటర్లకే పరిమితమై నియోజకవర్గంలో తిరగకుండా
ఈరోజు ఏదో పేపర్ పులిలాగా ఎప్పుడో వచ్చి పేపర్లో మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీరు ఏం మాట్లాడారు? ఇంట్లో కూర్చునబెట్టి బిడ్డ ఇంట్లో కూర్చునబెట్టలే. గెలుపు ఓటములు సహజం, అయినా ప్రజల కోసం కష్టపడే వ్యక్తి ప్రభాకర్ అన్న. ఈరోజు ఓడిపోయినా ఈ మంచినీటి సమస్య కోసం ఎంపీ గారు వెంబడి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే ప్రజలకు సమస్య ఏ విధంగా అయితే సాల్వ్ అవుతుందని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నీళ్లు సరఫరా ఎట్లా చేయాలనే ఆలోచన మీద మాట్లాడుతుంటే మీ నాయకుడు హోటల్లో కూర్చొని మాట్లాడతాడు, మీతో మాట్లాడిస్తాడు. ప్రజల కోసము పని చేసే మనిషి ఏడున్నా పని చేస్తాడు. మీరు 6 రోజుల నుంచి అంతే హోటళ్ళకే పరిమితం, ఇప్పుడు కూడా హోటళ్ళకే పరిమితం. బిడ్డ జాగ్రత్త అంజనేయులు, మళ్ళొక్కసారి ప్రభాకర్ అన్న గురించి మాట్లాడితే సహించేది లేదు, జాగ్రత్త. ఇంకోసారి ఇదే విధంగా జరిగితే తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖబర్దార్. జై తెలంగాణ.